ఏమీ లేదు. ఇల్లు చూస్తే భూత్ బంగ్లాలా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి? పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జానలు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తానా? చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. నువ్వు అలా, నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలాను. బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఎటుపోయాడబ్బా? హలో, చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా, అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, వెళదాం. అందరూ వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏంటి అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు, త్వరగా రాబో. ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ వేవ్, ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను ఈ సంగతి. ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపించి నాకు. రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడిమెళ్ళలో గొలుసు, ఈడిమెళ్ళలో టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో, ఎంత భయంకరమైన రహస్యం! ఆ లాయర్ గాడు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే అబ్బే, నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగాడి టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడు ఎవరి కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని వెదవా, ఆడారేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని.
కల్లాడమ్మాయి వాడి బాబుది మన ఇల్లు సిసి సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకనేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమకా వేసి మరీ చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వసలో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా. ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో, మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే. ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో, మామయ్య, ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు, ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తొస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం, ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అవును జానకి, బాబు ఎక్కడ? అమ్మా, బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు. మరి పరిపిల్ల తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కాదు. ఏంటి? నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య, అపచారం అపచారం. పట్టుకోమంటే తాగుతావే? తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. జూలియన్ కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదోసాలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకొని ఇది పనిపిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సంది దొరికితే చాలు కాలు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్లు ఉండే కాను పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నట్టి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు. జయంటి పక్కనుంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తొస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నట్టే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పరిపిల్లని బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం, మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా. ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా, అది. పార్వతి, నా మనవని చూసావా? అచ్చం నా పోలికే కదా. మామయ్య, ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరివయ్యా? ఈ రోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి బంటవాణ్ణి చెప్తున్నాడు. లింగం వీడి పేరు కూడా. చోళీకే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నోరు మూసుకోరా. చోళీకే పీచే క్యా హై. వంటవాడికి ఆటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు గనక, ఆవిడ మా అత్తయ్య అయ్యారు గనక, నేను అత్తివాడిని అయ్యాను గనక, జానకి నా వైఫ్ అయింది గనక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య. సిగరెట్ బయట పారండి. అవును, అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉస్సు వస్తుంది? ఎక్కడ మరి ఎక్కడ ఉస్సు? ఇక్కడ అయ్యో అయ్యో అయ్యో.
వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి, కసక్కం తొక్కించేసి జై మే లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి. టాక్సీ కడతావా? అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. విఘ్నేశ్వర, నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేయగలరు. మీకు తెలియదు వేయకుండా లాగించగరు. తక్క నారాయణ, ఇది పెద్ద నసకేసురా. గురు తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ రా. తోలు. వచ్చిందిగా. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆ? సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. ఏయ్, డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో, తెయ్. ఏంటి రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. బాగోదు. ఏయ్, ఏయ్, ఉండు. ఏయ్. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? రఫ్. ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఓహో. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడ. ఎక్కడికి పోతావో చిన్నవాడా. ఆమె జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్తు కుట్టిగలకు మోషన్, లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అలే. ఆమె జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా, అయితే ఆ వాటర్, ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే, కాలు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ, రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళు కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి? బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన. మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. అమ్మే, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే
ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే ఉయ్, అది అసలే ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి. ఇది అసలే ఇది. ఏమిటే? ఏమిటి మరదలి పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? పరివృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్నేం చెప్పాను నీకు? ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి? చెప్పు. ఇదిగో రాఘవయ్య, ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను. వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. ఓ, సంతోషంగా చేస్తాను. ఒక్క చేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫిలో రాము అమ్మ దేవాంతుడండి. ఆ కొండ పక్క పోరంబోక స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్. అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. చేస్తాను. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. 4 సీమలు తెప్పించాం, 10 తలాలు తీసేసామండి. 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. గుడ్ గుడ్, ఐ అండర్స్టాండ్. ఇంతకీ ఏడా బడి, ఏడా రాము? సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్. అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా. తప్పిలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. వెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచిరపల్లి హిట్లర్. దించాలా? నీకు సెపరేట్గా చెప్పాలా? సరే కూర్చో. ఏంట్రా పోజు? నువ్వేంట్రా తల? నువ్వు గోకపోయావా? ఎక్కెట్టాడంట. నువ్వేంటమ్మా అదేదో ముత్తైదులా కూర్చున్నావు? వినపట్లేదా? అబ్బా, నువ్వేంటి ఆరేసు కూర్చున్నావు? నడు నొప్పిగా ఉంటాను. ఒక్క తన్నుదనే అంటే నడువు నొప్పి సెట్ అయిపోద్ది. మిడిగుడ్లు వేసుకుని అట చూస్తున్నావేంట్రా? ఎముకిరిగిందా? లేదే, బానే ఉంది. నువ్వేంట్రా భోజనాన్ని కూర్చున్నావు? తన్నానంటే ప్యాంటు కానీ తిరిగిందా? డైర్ కూడా వేసుకోలేదు. అబ్బే ఏం లేదులే. ఏంట్రా షాపులని తెరిచిపెట్టారు, వ్యాపారాలు చేసేసుకుందామనేనా? అది కోర్టు కోర్టేంట్రా? కోర్టు అన్నకంటే గొప్పదా? అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు మొలిసిరా. ఎంత ధైర్యరా మీకు? ధైర్యం పాడా అన్న. ఇంట్లో పెళ్ళం పిల్ల ఆకలితో ఉంటే మనకు మాత్రం బాధగా ఉండదా? మనకేంట్రా? మాకు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారని షాపులు ఖాళీ చేసి పంపంటుంది. అయినా ఖాళీ కడుపులతో చచ్చే బదులు అన్న చింది పుచ్చుకొని షాపులు ఖాళీ చేసేటన్నా బోండి. నీ పేరేంట్రా? వీరభద్రరావు సారు.
ఈరభద్రరావు సారు ఒట్టేరభద్రరావే బాగా ఒత్తి కూడా లేదంటున్నాడు అడిగాను రా నీకు తెలియదని నీ చెప్పి షాప్ నెంబర్ ఎంత 12 అండి 50 రాసుకో. అదేంటండి హోటల్లో ఉన్న సరికి 1,50,000 ఉంది అవునా ఆ. అయితే 10 తగ్గించి 40 రాసుకో. సార్ 10 తగ్గించేశారటండి ఇంకో 10 తగ్గించాలంటావా 30 రాసుకో. భలే ఛాన్స్ కొట్టావరా. వీడి చేత ఎవడ మాట కూడదని రేపటి నుంచి ఎవడైనా షట్టర్ ఓపెన్ చేశాడు వాడి లైఫ్ షట్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇడిది గాజుతాలా ఏంటి? అయ్యి బాబోయ్ రండిరా కమాన్ అయితే. నథింగ్. అమ్మా ఇంకా పోయాననుకున్నాను. ఈ సౌండ్ లేరా బాబు. ఒరే దైతులారా తొందరగా సావండ్రా. ఇంకాసేపు ఉంటే ఏ సౌండ్లు వస్తాయో. సావండే. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచెపట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కుళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో #1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాడిని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్